స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. హలో ఆల్, వెల్కమ్ టు RTV. నేను మీ కౌసల్య. ఈరోజు మనతో పాటు కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పల్లె భరత్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్, సర్వైకల్ క్యాన్సర్స్ గురించి మనం వింటూ ఉన్నాం. అసలు వీటికి కాజెస్ అనేవి ఎలా ఉంటాయి, రీజన్స్ ఏంటి? సర్వైకల్ క్యాన్సర్ అంటే తెలుగులో మనకి అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సర్వైకల్ క్యాన్సర్ గర్భసంచి ముఖద్వారం యొక్క క్యాన్సర్. ఓకే. సో ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ఇండియన్ ఉమెన్. మన ఇంతకుముందు మనకి ఎట్లా ఉంటుందంటే సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ద ఫస్ట్ లీడింగ్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ అంటుంటాం మనము. బట్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ రెండు ఆల్మోస్ట్ సేమ్ రేంజ్లో వస్తున్నాయి. సో ఎందుకు మరి సర్వైకల్ క్యాన్సర్ రావడానికి రీజన్స్ ఏంటి అంటే, యూజువల్లీ అది ఒక హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఒక వైరస్ ఉంటుందండి, హెచ్పివి అని. అది జెనిటల్ ట్రాక్ట్లో అంటే వజైనా లోపల, యూట్రస్, సర్విక్స్ ఆ ఏరియా లోపల వైరస్ అనేది ఉంటుందండి. ఓకే. సో చాలామందికి అది కామన్గా ఉంటుంది. కొన్ని సమ్టైమ్స్ మన బాడీ యొక్క ఇమ్యూనిటీ తోటి దాని అదే వెళ్ళిపోతుంది. బట్ మనకి కొంతమందికి ఏంటంటే ప్రొలాంగ్డ్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఆ సర్వైక్స్ రీజియన్లో కొంచెం ఇనిషియల్గా కొంచెం ఇన్ఫ్లమేషన్ లాగా అవుతుంది. తర్వాత అది మెల్లగా ఒక 7 years, 8 years, 10 years తర్వాత అది క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో మరి ఓన్లీ వైరస్ ఒకటైనా రీజన్స్ అంటే, వైరస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. సెకండ్ వచ్చేసి ఏంటంటే మన ఇమ్యూనిటీ తక్కువ అవడం వల్ల. థర్డ్ వచ్చేసి ఏంటంటే స్మోకింగ్ అండ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అండ్ అన్హైజీనిక్ సెక్స్ ఉండడం. సో ఆల్ దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ ద సర్వైకల్ క్యాన్సర్ అనమాట. ఓకే. సో ఇదండి. సో ఎన్ని స్టేజెస్ ఉంటాయండి సర్వైకల్ క్యాన్సర్లో? యూజువల్లీ ఈ సర్వైకల్ క్యాన్సర్లో 4 స్టేజెస్ ఉంటాయండి. ఓకే. మొదటి స్టేజ్ ఏంటంటే సర్విక్స్ గర్భసంచి ముఖద్వారం వద్ద మాత్రమే మనకి క్యాన్సర్ ఉండడం. రెండో స్టేజ్ అంటే ఏంటంటే పక్కన ఇంకొంచెం దూరం పాకడం అనమాట. సర్విక్స్ నుంచి దాని పక్కన ఉన్న టిష్యూస్లోకి మారుతుంది. అది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఏంటంటే పైన ఇంకా మన గర్భసంచి నుంచి ఇంకా పైన కడుపులో పొత్తి కడుపులో కాకుండా పైన లింఫ్ నోడ్స్ అని ఉంటాయి అనమాట. ఆ లింఫ్ నోడ్స్ దాకా వెళ్ళడం థర్డ్ స్టేజ్. ఫోర్త్ స్టేజ్ ఏంటంటే దూరం భాగాలకి పాకడం, అంటే బోన్స్కి, లివర్కి, లంగ్స్కి అలా స్ప్రెడ్ అయినప్పుడు ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ అంటాం అనమాట. ఓకే. సో ఇది 4 స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్. ఓకే. సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో యూజువల్లీ సర్వైకల్ క్యాన్సర్కి ముందు దశలో తెలుసుకున్నట్టయితే దానికి 100% క్యూర్ రేట్స్ ఉంటాయన్నమాట. సో ఎర్లీ స్టేజెస్లో మనకి సర్జరీ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట. అంటే సర్వైకల్ క్యాన్సర్కి రాడికల్ హిస్టెక్టమీ అనే ఆపరేషన్ ఉంటుంది. అందులో ఏంటంటే గర్భసంచి కంప్లీట్గా తీసేయడము, దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న టిష్యూస్ ఎక్కడైతే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందో అవన్నీ కూడా ముందస్తుగా తీసేయడం అనేది ఒక పద్ధతి. దాన్ని రాడికల్ హిస్టెక్టమీ అంటాము. సో ముందు దశలోనే తెలుసుకున్నట్టయితే స్టేజ్ 1లో సర్జరీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట. సో వన్స్ సర్జరీ అయిపోయిన తర్వాత ఫర్దర్ ఇంకా ఏం ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది మన బయాప్సీ రిపోర్ట్ని బట్టి చెప్తాం. సో అది రిగార్డింగ్ స్టేజ్ 1 ఫస్ట్ స్టేజ్. సో సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్లో మాత్రం కీమో రేడియేషన్ అంటాం, అంటే రేడియేషన్ ట్రీట్మెంట్. అంటే మనం వాడుక భాషలో చెప్పాలంటే కరెంటు పెట్టడం అనేసి అంటారు. చాలామంది ప్రజలకి తెలిసిన వర్డ్ ఏంటంటే కరెంటు పెడుతున్నారు అంటారు. సో రేడియేషన్ అనేది ఒక ట్రీట్మెంట్. కరెంటు పెట్టడం అంటే కరెంట్ షాక్ వచ్చేలా కరెంట్ కాదు, అది జస్ట్ మనకి ఎలా అయితే రెగ్యులర్గా రొటీన్గా స్కాన్కి ఎలా చేయించుకుంటామో సేమ్ అలాగే పడుకుంటారు. ఒక రేస్ అనేటివి ఉంటాయి, రేడియేషన్ రేస్ అనేటివి డైరెక్ట్గా అక్కడ మందమే వచ్చేసి ఆ క్యాన్సర్ సెల్స్ మాత్రమే చంపేసేటువంటి రేడియేషన్ ఉంటుందన్నమాట. సో అది రేడియేషన్ ట్రీట్మెంట్. సో అది ముందు దశలో ఫస్ట్ స్టేజ్లో సర్జరీ ఎంతైతే బాగా పనిచేస్తుందో సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్లో రేడియేషన్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట. ఓకే. వన్స్ మరి థర్డ్ స్టేజ్ దాటిన తర్వాత ఫోర్త్ స్టేజ్ అంటే వేరే అవయవాలకు పాకినటువంటి స్టేజ్లో ఉంటే అప్పుడు మనము కీమోథెరపీ మాత్రమే ఇస్తాం అనమాట. రేడియేషన్ కానీ సర్జరీ కానీ చేయమన్నమాట. సో ఇది ఆఖరి దశలో ఉన్నట్టు అనమాట. సో మనకి గుడ్ ప్రోగ్నోసిస్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్. ఎర్లీ స్టేజ్లో ఉంటే ఆల్మోస్ట్ అప్పుడు ఎప్పుడో 20 years, 25 years తర్వాత కూడా పేషెంట్స్ ఇంకా ఫాలో అప్లో ఉంటారనమాట. అంటే అంత బాగా ఉంటుంది రిజల్ట్స్. సో సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్
వచ్చిన కొద్దీ ఏమవుతుందంటే మనకి సర్వైవల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దస్ ఈస్ ఇవి ట్రీట్మెంట్స్ ఫర్ డే బేస్డ్ ఆన్ ద స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో మీరు చెప్పినట్టుగా ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ రీబ్యాక్ అవ్వడం అలాంటివి రికరెన్సెస్ అంటాం వాటిని, క్యాన్సర్ భాషలో చెప్పాలంటే రికరెన్స్. అలా రికరెన్స్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుందండి. కాకపోతే ఫస్ట్ స్టేజ్లో ఆ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇట్ విల్ బి అరౌండ్ 5% to 10% మాత్రమే. అదే సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్లో 30 to 40% ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఈవెన్ రేడియేషన్ అయిపోయిన తర్వాత కొంతమంది కంప్లీట్ రెస్పాన్స్ వస్తుంది. క్యాన్సర్ కణాలు ఏం కనబడకుండా ఉంటాయి సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్లో కూడా. కాకపోతే వాళ్ళని రెగ్యులర్ చెకప్లో ఫాలోఅప్లో ఉండమని చెప్తాం. ఎందుకు అంటే వాళ్ళకి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో మళ్ళీ వచ్చినప్పుడు మనం దాన్ని ఎర్లీ స్టేజ్లోనే తెలుసుకోవచ్చు మళ్ళీ రెగ్యులర్ చెకప్స్లో ఉన్నప్పుడు. సో తద్వారా ఏంటంటే మనం ఫర్దర్ రేడియేషన్ చేద్దామా, మళ్ళీ తర్వాత సర్జరీ చేసి ఏమైనా తీద్దామా అనేది అప్పుడు ఆలోచించవచ్చు. సో అది ఫోర్త్ స్టేజ్లో ఉన్న సర్వైకల్ క్యాన్సర్స్ మాత్రం యూజువల్లీ అంత బాగా రెస్పాన్స్ కావన్నమాట. సో అది మాత్రం ఓన్లీ కీమోథెరపీ ఇచ్చేసి వీ హ్యావ్ టు ప్రొలాంగ్ ద సర్వైవల్ ఆఫ్ ద పేషెంట్. వీ కెనాట్ కంప్లీట్లీ క్యూర్ దట్ పేషెంట్స్. సో క్యూర్ అనేది మాత్రం ఆలోచిస్తే ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్లో చాలా బాగానే ఉంటుంది. ఈవెన్ సమ్ ఫ్యూ పీపుల్ విత్ థర్డ్ స్టేజ్ ఆల్సో దే విల్ బీ క్యూర్డ్ ఆఫ్ డిసీజెస్. కంప్లీట్గా ప్రివెంట్ చేసేది ప్రివెన్షన్ డిఫరెంట్. క్యూర్ అనేది ఫోర్త్ స్టేజ్లో చెప్పలేము. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్లో వీ కెన్ కంప్లీట్లీ క్యూర్ ద డిసీజ్ సర్వైకల్ క్యాన్సర్ విత్ ప్రాపర్ ట్రీట్మెంట్. మీ దగ్గర వచ్చే పేషెంట్స్లో ఎక్కువగా ఏ ఏజెస్లో ఈ సర్వైకల్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా చూస్తుంటారు? యూజువల్లీ ఎలా అంటే ఎలా మోర్ దెన్ 40 to 50 years ఆ టైంలో చాలా మందికి వస్తుంటాయండి. ఓకే. సో మామూలుగా మనకి అంటే స్టేజెస్ అనేవి ఉంటాయి కదా, క్యాన్సర్ స్టేజెస్. ఎర్లీ స్టేజెస్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ తెలుసుకోవాలంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఓకే, సిమ్టమ్స్ అనేది ఎలా ఉంటుందంటే అండి, బ్లీడింగ్ అంటాం కదా, మామూలుగా నెలసరి అయ్యేటువంటి మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఉంటుంది కదా, అందులో అది ఆ టైంలో కాకుండా ఇంటర్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ నార్మల్గా వచ్చే టైంకి కాకుండా ఒక నెలసరి ఇంకో నెలసరి మధ్యలో కూడా బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, అదొకటి సిమ్టమ్ మనం సస్పెక్ట్ చేసుకోవాలి. ఓకే. సెకండ్ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాం. అంటే ఇంటర్ కోర్స్ అయిపోయిన తర్వాత యూజువల్ బ్లీడింగ్ కాకూడదు. వన్స్ ఇంటర్ కోర్స్ అయిపోయిన తర్వాత బ్లీడింగ్ అవుతుంది అంటే దెర్ ఈస్ సంథింగ్ అబ్నార్మల్ అనమాట. దట్ వీ హ్యావ్ టు అటెండ్ ద డాక్టర్. అదొకటి. మళ్ళీ తర్వాత లో బ్యాక్ పెయిన్ ఉంటుందన్నమాట. ఒకవేళ దట్ ఈస్ ద సిమ్టమ్ కొంచెం అడ్వాన్స్డ్ క్యాన్సర్స్కి ఎట్లా అంటే లో బ్యాక్ పెయిన్ ఉంటుంది, పొత్తి కడుపులో నొప్పి ఉండడము, డిశ్చార్జ్ రావడం, వైట్ డిశ్చార్జ్ అంటాం కదా, వైట్ డిశ్చార్జ్ రావడము, అవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. సో ఇవన్నీ కూడా వన్స్ సర్వైకల్ క్యాన్సర్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఉండే సిమ్టమ్స్. రాకముందే సిమ్టమ్స్ అనేటివి మాత్రం మనకేం తెలియదు. రాకముందు ఎలా చేయాలి అంటే స్క్రీనింగ్ ద్వారా మాత్రమే తెలుసుకోవాలి అనమాట. సో స్క్రీనింగ్ ద్వారా అంటే అవన్నీ కూడా మనకి ఎలా ప్రివెంట్ చేయాలి అనే టాపిక్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఎలా డయాగ్నోస్ చేస్తారు బేసిక్గా? సో డయాగ్నోసిస్కి ఎలా అంటే, ఒకవేళ ఒక మహిళ నాకు ఇలా ఇంటర్ కోర్స్ తర్వాత బ్లీడింగ్ అవుతుంది, నాకు మినోపాజ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది, లేకపోతే నాకు ఇంటర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ మధ్యలో బ్లీడింగ్ అవుతుంది అని వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే ఫస్ట్ రొటీన్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. క్లినికల్ ఎగ్జామినేషన్లో భాగంగా వాళ్ళకి పెల్విక్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అంటే వాళ్ళ జెనిటల్ ఏరియా ఎగ్జామిన్ చేయడము, పర్స్పెక్యులం చేసి వాళ్ళ వజన లోపల సర్విక్స్ ఎలా ఉందనేది, వజన హెల్త్ కండిషన్ ఎలా ఉందనేది చూస్తాం అనమాట. ఒకవేళ సర్విక్స్ లోపల చిన్న గ్రోత్ లాగా ఏమైనా ఉందనుకోండి, అది మనకి నార్మల్ క్లినికల్ ఎగ్జామినేషన్లో కనబడుతుంది. మనకి సమ్ పార్ట్ ఆఫ్ సర్విక్స్ విల్ బి ఇన్ టు ద వజైనా. సో ఆ పార్ట్ ఆఫ్ సర్విక్స్ మనకి కనిపిస్తుంది. సో అందులో ఏదైనా గ్రోత్ లా కానీ కంతిలా కానీ ఏమైనా ఉంది అంటే అదేంటి బయాప్సీ చేస్తాం అనమాట. సో బయాప్సీ చేసి దాన్ని పరీక్ష పంపించి నిర్ధారణ చేస్తాం. సో దట్ ఈస్ ద వే హౌ వీ హ్యావ్ టు డయాగ్నోజ్ ఏ కేస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. మరి డయాగ్నోస్ చేసిన తర్వాత ఏ స్టేజ్ అని తెలుసుకోవడానికి కోసం ఇంకొన్ని పరీక్షలు చేస్తాం. ఎలా అంటే ఒకటి ఎంఆర్ఐ పెల్విస్ అంటాం అనమాట. ఎంఆర్ఐ స్కాన్ చేసి ఆ సర్వికల్ క్యాన్సర్ అనేది సర్విక్స్ గర్భసంచి బంధమే ఉందా, దాని పక్కన వాటికి ఏమైనా స్ప్రెడ్ అయిందా అనేది చూస్తుంటాం. యూజువల్లీ పక్కన వాటికి స్ప్రెడ్ అయ్యే మన దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామంది కూడా పక్కన స్ప్రెడ్ అయ్యి వచ్చిన స్టేజ్ 2 స్టేజ్ 3 వాళ్ళే చాలామంది కనిపిస్తుంటారు. సో వాళ్ళకి ఎలా చేస్తుంటాము అంటే వాళ్ళ పక్కన ఉన్న యురేటర్స్ అంటాం, రెండు మనం మూత్రపిండాల నుంచి మూత్రంకి వచ్చే సంచిలోకి వచ్చేటువంటి మూత్రనాళాలు, అవిటిని పట్టుకునే స్టేజ్లో చాలామంది వస్తుంటారు. దట్ ఈస్ స్టేజ్ 3 క్యాన్సర్. ఓకే. సో అలా వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే రెండు సైడ్ల పక్కలో నొప్పి రావడం ఉంటుంది, పొత్తి కడుపులో నొప్పి రావడం ఉంటుంది. సో దీస్ ఆర్ అలా ఉందా లేదా ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్,
అలా కొన్ని పెట్ స్కాన్ డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ ఆఫ్ ద పేషెంట్ని బట్టి అలా డిఫరెంట్ స్కాన్స్ చేసి వీ కెన్ ఐడెంటిఫై దెమ్ అనమాట. దాన్ని బట్టి స్టేజింగ్ అని ఉంటుంది, దాన్ని బట్టి మనం ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది. మనం జనరల్గా చూసుకుంటే వెజనల్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి అంటూ ఉంటారు. వీటి వల్ల కూడా అలా ఏమన్నా ఉంటుందా? ఇది కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి. ఐ వాంట్ టు క్లారిఫై బిట్వీన్ దీస్ టూ థింగ్స్. ఒకటి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కంప్లీట్లీ డిఫరెంట్, అండ్ రొటీన్గా కూడా చాలామంది మహిళలో వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది, ఇన్ఫెక్షన్ అంటారు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు, అవన్నీ కామన్గా ఉంటాయి. ఇవి వేరు, అది వేరు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. దానికి సర్వైకల్ క్యాన్సర్కి సంబంధం లేదు. సర్వైకల్ క్యాన్సర్స్ అంటే ఎప్పుడు కూడా మనం ఆలోచించేది ఏంటంటే వజనల్ డిశ్చార్జ్, వైట్ డిశ్చార్జ్ కానీ బ్లీడింగ్ కానీ, దోస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ హెచ్పివి వైరస్ అనేది ఏంటి అంటే మన నార్మల్గా చాలామంది వన్స్ ఏ పర్సన్ బికమ్ సెక్జువల్లీ యాక్టివ్, ఇంటర్ కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఈ వైరస్ అనేది నార్మల్గా ఉంటుంది లోపల. కాకపోతే డిపెండింగ్ అపాన్ మన బాడీకును ఆ వైరస్కి మధ్యలో అయిన బ్యాటిల్లో సమ్టైమ్స్ వైరస్ విల్ విన్, సమ్టైమ్స్ వీ విల్ విన్. మనము చాలామందికి లో గ్రేడ్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చేసి సర్వీసైటిస్ అంటాము, లో గ్రేడ్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చేసి తనంతలో తానే ఆ ఇన్ఫెక్షన్ అనేది మొత్తం మాయమైపోతుంది పూర్తిగా. అలా ఉన్నప్పుడు వీ డోంట్ గెట్ ఎనీ క్యాన్సర్. సో కొన్నిసార్లు ఏంటంటే వెన్ ద వైరస్ విన్స్ ఓవర్ ఇట్, అది అలా ఉండి ఇనిషియల్ ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ ఇంకో స్టేజ్ మెల్లిగా దానికి అనుగుణంగా ఆ ఏరియా అంతా తయారు చేసుకొని ఎట్ ద ఎండ్ ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ క్యాన్సర్. బిఫోర్ కన్వర్టింగ్ ఇంటూ క్యాన్సర్ కూడా ఆ వైరస్ కొన్ని చేంజెస్ మన సర్వీక్స్లో చేస్తుందన్నమాట. అవి మనము వీ కెన్ డిటెక్ట్ ఇట్ ఇన్ ద టెస్ట్ బిఫోర్ వి గెట్ ద క్యాన్సర్. క్యాన్సర్ రాకముందు కూడా మనము అదిని పరీక్షించుకోవచ్చు అనమాట. సో ఈ ప్రివెన్షన్ ఏమైనా ఉంటుందా సర్వైకల్ క్యాన్సర్కి? సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యాన్సర్ విచ్ వీ కెన్ ప్రివెంట్ ఇట్, కంప్లీట్గా ప్రివెంట్ చేయగలిగేటువంటి క్యాన్సర్ అనమాట. ఎందుకు అంటే ఈ వ్యాధి లక్షణం న్యాచురల్ హిస్టరీ అంటాం. ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2020లో ఒక వైరస్ ఒక ఉమెన్ దాంట్లోకి ఇన్ఫెక్ట్ అయితే టు కన్వర్ట్ ఇట్ ఇంటూ క్యాన్సర్ ఇట్ మే టేక్ అరౌండ్ 10 years, మినిమం 10 years, 8 to 10 years టైం పడుతుంది ఒకవేళ ఇఫ్ ద క్యాన్సర్ హ్యాస్ టు వీకన్. సో ఇంత గ్యాప్లో ఇఫ్ ద ఉమెన్ కెన్ గో అండ్ స్క్రీన్, అంటే ఎవ్రీ ఇయర్ స్క్రీన్ చేసుకోవడం, స్క్రీనింగ్ అంటాం, అంటే చెకప్ చేయించుకోవడం, ఆ ప్యాప్స్మియర్ టెస్ట్ కానీ అలా ఉంటుంది కదా, ఆ టెస్ట్ చేయించుకుంటే డెఫినెట్లీ వీ కెన్ డిటెక్ట్ ద క్యాన్సర్ బిఫోర్ ఇట్ కన్వర్ట్, వీ కెన్ డిటెక్ట్ ద ప్రాబ్లమ్ బిఫోర్ ఇట్ టర్న్స్ ఇంటూ క్యాన్సర్. సో దానికోసం ఏముంటాయంటే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ షెడ్యూల్ అని ఉంటుంది అనమాట. సో దాంట్లో అకార్డింగ్ టు అమెరికన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ గైడ్లైన్స్ ప్రకారం ఏంటి అంటే ఎవ్రీ ఉమెన్ హూ ఈస్ 21 years ఆర్ అబోవ్, ఆర్ ఎవరైతే సెక్జువల్లీ యాక్టివ్ ఉన్నారో బిఫోర్ 21 అయినా కూడా హూ ఆర్ సెక్జువల్లీ యాక్టివ్, దే హ్యావ్ టు అండర్గో ఏ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్. ఇట్స్ అ సింపుల్ టెస్ట్. అదేంటంటే ప్యాప్స్మియర్ టెస్ట్ అంటాం అనమాట. సో ప్యాప్స్మియర్ టెస్ట్ అది వన్స్ అది నెగిటివ్ వచ్చింది అనుకోండి, సో 3 years తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకోవాలి. మళ్ళీ 21 years అప్పుడు చేయించుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్, 22, 23, 24 మళ్ళీ 24 yearsలో చేసుకోవాలి, మళ్ళీ 27 yearsలో చేసుకోవాలి. అలా చేసుకుంటూ వెళ్ళిపోతే అందులో ఈవెన్ కొద్దిగా అబ్నార్మల్ ఉన్నా కూడా దాంట్లో టెస్ట్ రిజల్ట్స్ని బట్టి ట్రీట్మెంట్ డిఫర్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో కొంచెం అబ్నార్మల్ ఉన్నా కూడా దానికి కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ పెడితే సరిపోతుంది. వైరస్ ఏదైతే మనని ఆ బ్యాటిల్లో వైరస్ విన్ అవుతుంది, మనం విన్ అవుతామని చెప్తాం కదా, సో దట్ డాక్టర్ కెన్ హెల్ప్ యూ టు విన్ ద బ్యాటిల్ విత్ సమ్ యాంటీబయాటిక్స్ కానీ అలా కొన్ని మెడికేషన్ తోటి. సో దట్ ఈస్ కాల్డ్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్. సో దాన్ని ప్యాప్స్మియర్ టెస్ట్ అంటాం అన్నమాట. నెక్స్ట్ అది ఎంత ఏజ్ వరకు చేసుకోవచ్చు అంటే అంటిల్ 65 years ఏజ్ వరకు ఎవ్రీ 3 yearsకి ఒకసారి చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఈ వైరస్ ఏదైతే ఉందో హెచ్పివి వైరస్ అంటాం కదా, హ్యూమన్ ప్యాప్లోమా వైరస్, వీ కెన్ ఆల్సో డిటెక్ట్ దట్ వైరస్ వెదర్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద జెనిటేలియా ఆర్ నాట్ అని. సో అది కూడా ఎలాగైతే 21 to 29 years వరకు 3 years చేస్తున్నామో ఆఫ్టర్ 30 years తర్వాత ఈ హెచ్పివి వైరస్ కో టెస్టింగ్ అంటాం. ప్యాప్స్మియర్తో పాటు హెచ్పివి వైరస్ కూడా ఉందా లేదా అనే టెస్టింగ్ కూడా చేస్తాం. వన్స్ హెచ్పివి వైరస్ లేదు అనుకోండి, యూ కెన్ రిపీట్ ఇట్ ఆఫ్టర్ 5 years. 5 years వరకు యూ నీడ్ నాట్ డూ ఎనీథింగ్. సో దట్ ఈస్ ద వే హౌ వీ విల్ డిటెక్ట్ ద సర్వైకల్ క్యాన్సర్ ఇన్ ద బిఫోర్ ఇట్ టర్న్స్ ఇన్ టు ద క్యాన్సర్. ఎవరైతే హై రిస్క్ ఫీమేల్స్ ఉంటారో ఆల్మోస్ట్ ఆల్ ఫీమేల్స్ హ్యావ్ టు అండర్గో ప్యాప్స్మియర్ టెస్ట్ అండి ఐడియల్లీ.
యా ఎందుకంటే కొంతమందికి డౌట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్స్ ఏదైతే ఉందో అట్లీస్ట్ జనరల్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. వాళ్ళకు డౌట్ కూడా ఉంటుంది ఏంటి నాకేమన్నా క్యాన్సర్ అని. అలాంటి వాళ్ళు కూడా ఈ టెస్ట్ చేసుకుంటే మంచిదంట. డెఫినెట్గా చేయించుకోవాలండి. ఇది మళ్ళీ కాస్ట్లీ పరీక్ష కూడా కాదు, సింపుల్ టెస్టే ఉంటుంది. ఓకే. ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా, సర్జన్ దగ్గరికి వెళ్ళినా, క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా దే విల్ డూ ఇట్ ఇన్ ఓపీ బేసిస్లో చేసి పంపించేస్తారు అంతే. ఓకే. సో ఇట్స్ నాట్ లైక్ ఏదో స్కాన్ చేయాలి, ఎంఆర్ఐ చేయాలి, వేలు లక్షలు అనేటువంటిది కూడా కాదు. ఓకే. చిన్న టెస్ట్ తోటి యూ కెన్ ఆల్సో ఐడెంటిఫై వెదర్ ఏ ఉమెన్ కెన్ గెట్ సర్వైకల్ క్యాన్సర్ ఆర్ నాట్. వన్స్ ఇప్పుడు ఒకసారి లేదు అన్నారనుకోండి, క్లోజ్. 3 years తర్వాత మళ్ళీ దాకా నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే. సో ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఈ ట్రీట్మెంట్ వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సర్జరీ తోటి యూజువల్లీ ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండేయండి. బట్ రేడియేషన్ అనేది ఏదైతే ఇస్తామో సమ్ టైమ్స్ ఇప్పుడున్న టెక్నాలజీలో టెక్నిక్స్కి అనుగుణంగా చూస్తే ఆ సైడ్ ఎఫెక్ట్స్ శాతం కూడా ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా తగ్గింది. వి నీ నాట్ వరీ అబౌట్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆల్సో. యూజువల్లీ ఏముంటుండే ఇంతకుముందు అంటే గర్భసంచికి ముందు భాగంలో మనకి మూత్రం సంచి ఉంటుంది అనమాట, వెనకాల మోషన్ సంచి ఉంటుంది. సో అవి రెండింటికి కూడా కొన్ని రేస్ అనేటివి పోయి అక్కడ బ్లీడింగ్ రావడం కానీ, యూరినరీ బ్లాడర్ నుంచి అంటే మూత్రంలో బ్లీడింగ్ కానీ, రెక్టంలో అంటే మోషన్ వెళ్ళేటప్పుడు బ్లీడింగ్ కానీ అట్లాంటి సిమ్టమ్స్ ఇంతకుముందు ఉంటుండే అనమాట. ఇప్పుడున్న టెక్నాలజీలో అవి కూడా తగ్గిపోయినాయి, చాలా వరకు తగ్గిపోయినాయి అండి. అండ్ కొంచెం డ్రైనెస్ కానీ, వజన లోపల డ్రైనెస్ అంటాం కదా, ఆ డ్రైనెస్ రావడం కానీ, అవన్నిటికీ సైడ్ ఎఫెక్ట్స్కి యూ కెన్ యూస్ సమ్ లోషన్ కానీ అలాంటివి ప్రిస్క్రైబ్ చేస్తారు డాక్టర్ గారు. సో దట్ సైడ్ ఎఫెక్ట్స్ శాతం అయితే ఇంతకుముందు ఉన్నంత సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు చూడట్లేదు. సో దట్ ఈస్ ద థింగ్ ఇప్పుడు. ఓకే. అండ్ మీరు అన్నట్టు ప్రివెన్షన్కి ఇంకా ఏమున్నాయి అనేసి అంటే వ్యాక్సిన్స్ అండి. సో దిస్ ఈజ్ ద ఓన్లీ ప్రివెంటబుల్ డిసీజ్ విత్ క్యాన్సర్ విత్ వ్యాక్సిన్స్ అనమాట. సో ఎలాగైతే ఇంతకుముందు మనము టీబీ టీకాలు, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ అనేసి అన్నిటికీ టీకాలు వేసుకుంటున్నాం కదా హెపటైటిస్ వైరస్కి, సో అలాగే సర్వైకల్ క్యాన్సర్స్ కూడా వ్యాక్సిన్స్ వచ్చాయండి ఇప్పుడు. సో ఇంతకుముందు ఒక అపోహ ఏముంటుండే అంటే ఈ వ్యాక్సిన్స్ అన్నీ ఇంకా ట్రయల్స్లో ఉన్నాయి, అందరికీ చనిపోతున్నారు. అప్పట్లో ఒక 2007-8 ఆ టైంలో మన ఇండియాలోనే అది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేసిన తర్వాత సమ్ పిల్లలకి ప్రాబ్లం అయింది అనేసి చెప్పారు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఓకే. సో ఇప్పుడు ఉన్న సైన్స్కి ఏంటి అంటే ఇట్ ఈస్ ప్రూవెన్ బియాండ్ ద స్టడీస్ దట్ ఇట్ ఈస్ ఎఫికేషియస్ అండ్ కంప్లీట్లీ సేఫ్. సో ఎవరికి వేయాలి మరి ఈ వ్యాక్సిన్స్ అంటే హూ హ్యావ్ నాట్ ఎట్ ఆల్ స్టార్టెడ్ ద సెక్జువల్ ఇంటర్కోర్స్, అంటే 9 years నుంచి 14 years ఏజ్ గ్రూప్ ఉన్న ఆడపిల్లలకి మనము ఈ వ్యాక్సిన్ వేయించాలన్నమాట. సో అది 2 doses ఆఫ్ వ్యాక్సిన్ ఉంటుంది. ఆ నేమ్ ఏంటి వ్యాక్సిన్? సర్వరిక్స్ అని ఉంటుంది, గార్డిసెల్ అని ఉంటుంది అనమాట. సో ఇవి రెండు కూడా వ్యాక్సిన్స్ ఇంపార్టెంట్ ఫర్ ద మనకి సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి. సో 9 to 14 years ఉన్న ఆడపిల్లలకి ఈ వ్యాక్సిన్ వేసినట్టయితే వాళ్ళకి 2 doses సరిపోతుందండి, 0 and 2 months, సమ్ టైమ్స్ 6 months. ఓకే. సో ఈ గ్యాప్లో వేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు అన్నీ ఆల్మోస్ట్ చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఈ వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉంటున్నాయి అన్నమాట. అండ్ ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో లుకింగ్ టు మేక్ ఇట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్. సో ఇంకా రాలేదు అది, బట్ ఇట్ విల్ కమ్ సో. ఓకే. బట్ అండ్ ఎఫికసీ ఈజ్ గుడ్. మళ్ళీ ఇంకెవరికి అంటే 9 to 14 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి వేసినప్పుడు కంప్లీట్ ఎఫికేషియస్గా ఉంటుంది. బట్ వీ కెన్ ఆల్సో గో అంటిల్ ద ఉమెన్ గెట్ ద ఫర్ ఎగ్జాంపుల్ 21 years, 28 years, 30 years అయినా సెక్చువల్లీ యాక్టివ్ లేరు అనుకోండి, దే కెన్ ఆల్సో టేక్ దట్ వ్యాక్సిన్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్. ఓకే. సో దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ దట్ వీ హ్యావ్ జస్ట్ లైక్ ఎ వ్యాక్సిన్ విచ్ వీ కెన్ ప్రివెంట్ బట్ ద థింగ్ ఏంటంటే ఈవెన్ ఇఫ్ యూ టేక్ ద వ్యాక్సిన్ ఆల్సో మీరు ఖచ్చితంగా ప్యాప్ స్మియర్ టెస్ట్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది. వ్యాక్సిన్ విల్ హెల్ప్ యూ అండ్ సపోర్ట్ యూ, బట్ ఇట్ కెనాట్ మేక్ యూ దాన్ని నెగ్లిజెంట్గా ఉండాల్సిన అవసరం ఉండకూడదు అనమాట. సో వేసుకుంటే ఏంటంటే మాకు యువర్ రిస్క్ ఆఫ్ గెటింగ్ ద సర్వైకల్ క్యాన్సర్ చాలా వరకు తగ్గుతుంది. అదొకటి. ఇంకొంతమంది ఏంటంటే మాకు ఆల్రెడీ గర్భసంచి ఆపరేషన్ అయిపోయింది సార్, హిస్టెక్టమీ అయిపోయింది, స్టిల్ నేను ఇంకా ప్యాప్ స్మియర్ టెస్ట్ చేయించుకోవాలా అని అడుగుతారు.
సో ఎస్ అండి, అట్లయినా చేయించుకోవాలి. ఎందుకు అనేసి అంటే మీరు గర్భసంచి ఆపరేషన్ అప్పుడు దేనికోసం చేశారు, ఎందుకు చేశారు అనేది చాలామంది దగ్గర రికార్డ్స్ ఉండవు. కొంతమంది చాలామంది చెప్పడం ఏంటంటే ఫైబ్రాయిడ్ అని చెప్తుంటారు. అవునవును. ఫైబ్రాయిడ్స్ ఏం లేదు సార్ అందుకే తీసేశారు అంటారు. కాకపోతే వాళ్ళకి ఆ సర్విక్స్ గురించి అనేది ఎక్కడ చెప్పరు. సో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. అదేంటంటే గర్భసంచి తీసేసినా కూడా వజైనా లోపల ఆ సెల్స్ ఆ వైరస్ అనేది ఉంటుంటుంది. సో వాల్ట్ రికరెన్స్ అంటే వాల్ట్ క్యాన్సర్స్ అంటాం అనమాట. సో అది ఛాన్సెస్ ఉంటుంది. సో ఈవెన్ ఇఫ్ యూ డూ ద హిస్టెక్టమీ అయిపోయినా కూడా సేమ్ ప్రోటోకాల్ బేస్డ్గా ఎవ్రీ 3 years ఏదైతే ప్యాప్స్ మీరు చెప్పానో అది డెఫినెట్గా చేయించుకోవాలన్నమాట. ఓకే. సో మీరు మీ దగ్గరకు వస్తున్న పేషెంట్స్ని చూస్తే కనుక మీకు ఇప్పుడు ఎంత పర్సంటేజ్ అనేది సర్వైకల్ క్యాన్సర్స్ కనిపిస్తున్నాయి మీకు ఎక్కువగా? సర్వైకల్ క్యాన్సర్ చాలా కామన్గా ఉంటుందండి. చాలా కామన్గా వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10లో 1 or 2 వస్తుంటారు ఈజీగా. మన విలేజ్ పాపులేషన్లో ఇంకెక్కువగా ఉంటారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ వాళ్ళు బిడియంతోటో సిగ్గుతోటో లేకపోతే అవగాహన లేకనో ఎవరికి చెప్పుకోరు. చాలామందికి ఎట్లా అంటే వన్స్ మెనోపాజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అని చెప్పాలి అంటే ఇంట్లో వాళ్ళ ముంగట కొంచెం సిగ్గుపడుతుంటారు అనమాట. మళ్ళీ పిల్లలు ఉంటారు, కోడళ్ళు ఉంటారు, కొడుకులు ఉంటారు అని చెప్పి ఎక్కువ మనకు ఆ ఏజ్ గ్రూప్ 50 దాటిన తర్వాత ఆ భయంతో ఏం చెప్పరు. సో చాలా మటుకు కన్సీల్ చేస్తూ ఉంటారు ఏం చెప్పకుండా. వన్స్ అది అడ్వాన్స్ అయిపోయిన తర్వాత నేను చెప్పినట్టు మూత్రనాళాన్ని పట్టుకోవడము, లేకపోతే ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ రావడము, బ్లీడింగ్ ఎక్కువ అవడము, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి వేరే ఆప్షన్ లేక చెప్పాల్సి వస్తుంది. అప్పటికి అడ్వాన్స్ స్టేజ్ ఉండిపోతుంది. సో వాట్ ఐ వాంట్ టు టెల్ ఈస్ వెదర్ ఇఫ్ యూ వాంట్ టు డిటెక్ట్ ఇట్ ఎర్లీ వీ షుడ్ బీ వెరీ మచ్ కాషియస్. అంటే కొంచెం దానిపైన ఒక సంవత్సరానికి ఒకసారి టెస్ట్ అన్న 3 years ఒకసారి టెస్ట్ అనేది ఇట్స్ నాట్ ఏ మ్యాటర్. దీనికి లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమన్నా చేసుకోవాలంటారా? అవసరం ఉంటుందా? ఉంటుంది కదా. If you women are smoking, so smoking is also one of the cause and healthy sexual intercourse practices. Using of mechanical barriers like condoms కానీ అవన్నీ చేస్తుంటే ఈవెన్ అదర్ పార్ట్నర్ కూడా రాకుండా ఉంటుంటారు. సో అంటే సేమ్ హెచ్పివి వైరస్ అదర్ మేల్స్లో ఏం చేస్తుంది అంటే పెనైల్ క్యాన్సర్ కాజ్ చేస్తుంటారు. సో సేమ్ ఇదే వైరస్ ఫీమేల్లో సర్వైకల్ క్యాన్సర్, మేల్లో పెనైల్ క్యాన్సర్. సో అందరూ ఒక ఉమెన్ సర్వైకల్ క్యాన్సర్ ఉంది అంటే వీ ఆల్సో ఎగ్జామిన్ హర్ హస్బెండ్ ఫర్ ఎనీ పెనైల్ లీజన్స్ ఉన్నాయా అని చెప్పేసి. ఇఫ్ సో వీ ఆల్సో ట్రీట్ ద బోత్ అనమాట. సో దట్ ద థింగ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చూసారు కదా, ఇంకొక ఇంటర్వ్యూలో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.